సింహగర్జనను విని, భయంకరమైనటువంటి సింహగర్జనను విని అడవిలో ఉండేటువంటి తోడేళ్లన్నీ ఏ విధంగా పారిపోతాయో, భాగవత శ్రవణం, భాగవత కథ, భాగవతాన్ని గురించినటువంటి స్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ కలియుగంలో ఉండే దోషాలన్నీ కూడా సమస్తము నశింపబడతాయి అని చెప్పటం జరిగింది. అలాగే మరొక భాగవత మహాత్మ్య శ్లోకం మరొకటి తెలుసుకుందాం. కథా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం. కథా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే, ఎక్కడ ఏ గృహంలో, ఏ ఆలయంలో, లేకపోతే మరొక పవిత్రమైనటువంటి ప్రదేశంలో కథా భాగవతస్యాపి నిత్యం భవతి, ప్రతి నిత్యము కూడా భాగవత స్మరణ, భాగవతాన్ని అనుసంధానం చేసుకోవటం, భాగవతం పఠనం చేయటం కానీ, భాగవతాన్ని శ్రవణం చేయటం కానీ, భాగవతాన్ని కీర్తించటం కానీ జరిగితే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం. ఆ గృహం కానీ, ఆ ప్రదేశం కానీ, ఆ నివాసం కానీ, ఆ ఆలయం కానీ, ఏదైనా కానివ్వండి, అది తీర్థరూపం హి, పవిత్రమైనటువంటి తీర్థంతో సమానమవుతుందట. అలాగే శ్రీమద్భాగవతం శాస్త్రం యత్ర భాగవతైర్యదా కీర్త్యతే శ్రూయతే చాపి శ్రీకృష్ణస్తత్ర నిశ్చితం. కీర్త్యతే శ్రూయతే చాపి, ఎక్కడైతే భాగవత శాస్త్రం చెప్పబడుతూ ఉంటుందో, వినబడుతూ ఉంటుందో, కీర్తించబడుతూ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు తత్ర నిశ్చితం, తప్పనిసరిగా అక్కడ ఉంటాడు అని ఈ భాగవత మహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణం, పద్మ పురాణం మనకి చాలా బాగా వివరించినాయండి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటాడు శ్రీకృష్ణుడు ఓసారి నారద మహర్షితో. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, నాహం వసామి వైకుంఠే, నేను ఎక్కడో వైకుంఠంలో ఉంటాననో, లేకపోతే సర్వశ్రేష్ఠులైనటువంటి యోగి పుంగవుల మనస్సుల్లో ఉంటాననో అనుకోవాల్సినటువంటి పని లేదు. మద్భక్త ఎత్ర గాయంతి, నా గురించి నా భక్తులు ఎక్కడ శ్రవణం చేస్తూ ఉంటారో, ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో, ఎక్కడ పాడుతూ ఉంటారో, ఎక్కడ ఉపన్యసిస్తూ ఉంటారో, ఎక్కడ సత్సంగాలు జరుగుతూ ఉంటాయో తత్ర తిష్టామి నారద, అక్కడ తప్పనిసరిగా నేను ఉంటాను అని శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చాడట. శ్రీమద్భాగవతం పుణ్యం ఆయురారోగ్య పుష్టిదం పఠనాత్ శ్రవణాత్ వాపి సర్వపాపై ప్రముచ్యతే. పఠనాత్ శ్రవణాత్ వాపి సర్వపాపై ప్రముచ్యతే. శ్రీమద్భాగవతాన్ని ఎందుకు పఠించినా, శ్రవణం చేసినా సర్వ పాపాల నుంచి కూడా వాడు విముక్తుడవుతాడు. కలి యుగంలో ఎన్నో పాపాలు మనం క్రియారూపంలో చేస్తుంటాము, కర్మ రూపంలో చేస్తూ ఉంటాము. దానికంటే ముందు మానసికంగా ఎన్నో భావన రూపంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. ముందు ఏదైనా ఒక దోషం ఒక క్రియారూపంలో చెయ్యాలి అని చెప్పానంటే దానికి సంబంధించినటువంటి భావం ముందు మన మనస్సుల్లో ఉత్పన్నం అవ్వాలి. కాబట్టి మనస, వాచ, కర్మణ 3 విధాలా చేసినటువంటి పాపాలన్నీ కూడా భాగవత శ్రవణంతో కానీ, భాగవత పఠనంతో కానీ నశించి, అది చేసినటువంటి వాళ్ళకి, భాగవతాన్ని విన్నటువంటి వాళ్ళకి, చదివినటువంటి వాళ్ళకి పుణ్యం లభిస్తుంది, ఆయువు వృద్ధి పొందుతుంది, మంచి ఆరోగ్యము లభిస్తుందట. సంస్కృతంలో వ్యాసమునీంద్రుడు రాసుకుంటూ వస్తే దాన్ని తెలుగులో పోతన, బమ్మెర పోతన చాలా అత్యంత రమణీయంగా రాసుకుని వస్తాడు. ప్రతి అక్షరము కూడా అందులో ఎంతో మధుర మనోహరంగా, ముగ్ధ మంజుల మనోహరంగా వినపడుతూ ఉంటుంది. ఎందుకని అంటే అందులో భక్తి రసాన్ని రంగరించాడు కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.